యశు ఎట్టుంది సినిమా బాగా చూసావా? యశు సినిమా బాగుంది. హీరో ఏడే? ఆయన హీరో. చెన్నై లవ్ స్టోరీ అంటే చెన్నైలో జరిగే లవ్ స్టోరీ ఏమో అనుకుని వెళ్ళాను గైస్. కానీ తమిళ సినిమాల్లో క్లైమాక్స్లో హీరో కానీ హీరోయిన్ కానీ జరుగుతుంది. ఈ మూవీకి చెన్నై లవ్ స్టోరీ అని పెట్టుకున్నప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో జరగద్దని. కానీ ఎంత త్వరగా మూవీలో ముందుగానే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కోఇన్సిడెంటల్గా పెట్టారా లేక ఆ స్టోరీకి చెన్నైలో జరిగే స్టోరీ కాబట్టి చెన్నై లవ్ స్టోరీ అని పెట్టుకున్నారా అనేది తెలియట్లేదు. కానీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మటుకు ఎవరు గెస్ చేయలేరు. మీరు మూవీకి వెళ్ళి మాత్రమే దాన్ని చూడాలి. బట్ నేను కొంచెం హింట్ ఇచ్చేలాగైతే చెప్పేశాను. ఇక ఇంతకీ చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎలా ఉంది అనేది ఒక 3 నిమిషాల్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ హీరో గురించి మాట్లాడుకుందాం, కిరణ్ అబ్బవరం గురించి. ఈ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే కొంచెం అమాయకమైన క్యారెక్టర్, కొంచెం సెన్సిబుల్గా ఉంటుంది అనమాట. ఆ అమాయకత్వం, ఒక అనాథ ఎలా ఉంటాడు, అసలు ఏమీ తెలియని ఒక అబ్బాయి ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఎలా ఉంటాడని ఒక అమాయకత్వం ఉంటుంది. వేరే లెవెల్ చేశాడు గైస్ కిరణ్ అబ్బవరం. కే ర్యాంపులో నవ్వించాడు, ఈ మూవీలో అయితే అమాయకత్వంగా కూడా నవ్వించాడు. కొన్ని డైలాగ్స్ తను చెప్తుంటే విజిల్స్ పడ్డాయి సినిమా హాల్లో. యాక్టింగ్ చాలా ఈజీతో చేశాడు అనిపించింది. అది సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్లో సెటిల్గా చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ అంతే. ఈ మూవీని అంటే ఇప్పుడే చెప్పేస్తున్నాను, చాలామంది సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు. మేబీ ప్రెడిక్టబుల్ అయి ఉండొచ్చు, కానీ బాగాలేదు అనడం అయితే కరెక్ట్ కాదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు. నాకైతే అలా ఏమి అనిపించదు గైస్. సెకండ్ హాఫ్ కూడా నాకు గెస్ చేసిందే జరిగింది, బట్ అలా చూస్తూ ఉండిపోయాను మూవీని. ఎందుకంటే మ్యూజిక్ బాగుంది, నేను ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయాను. హీరో తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడాలి, కానీ మనం ఆ ఫీల్తో ఉంటేనే బాగుంటుంది అనమాట. మనకి నచ్చింది మూవీ గురించి నచ్చినట్టు చెప్తేనే బాగుంటుంది. మనం హీరో హీరోయిన్ డైరెక్టర్ అలా కాకుండా. సో ఇలానే కంటిన్యూ అయిపోదాం. ఈ సినిమాలో సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి గైస్. ఫస్ట్ లవ్ గురించి డైలాగ్ చెప్తారు కదా కిరణ్ అబ్బవరం, మనం ట్రైలర్స్లో ట్రీజర్లో కూడా చూస్తుంటాం. ఫస్ట్ లవ్ అనేది బెస్ట్ లవ్ అయితే మన లవ్ అమ్మతోనే మన ప్రేమ ఎండ్ అయిపోవాలి కదా అని అంటారు కదా. ఆ తర్వాత వచ్చే సాంగ్ ఉంటుంది వేరే లెవెల్ గైస్. ఆ సాంగ్ వచ్చేసి వదలనే వదలనే అనే సాంగ్. అసలు ఆ సాంగ్ అయితే అడిక్ట్ అయిపోయాను నేను ఆ సాంగ్కి, అంత బాగుంది. ఇక హీరోయిన్ గౌరీప్రియ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్లోనే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే తను యాక్ట్ చేసింది అసలు నిజంగా మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. థియేటర్లో చూస్తున్నట్టు లేదు నాకు, అది ఒక సినిమాలో చూస్తున్నట్టు. మనకు ఎంతైనా యాక్టింగ్ బాగా చేశారు అన్నా కూడా మనం అది యాక్టింగ్ లాగానే కనిపిస్తుంది. ఆ థియేటర్లో ఉన్న మనం ఆ థియేటర్లో ఆ సీన్ చూస్తున్నాం, ఇది ఎంత చేయాలో అంత చేశారు, బాగా చేశారని చెప్పుకుంటాం. కానీ అదైతే న్యాచురల్గా ఒక ఫ్రస్ట్రేషన్తో అసలు, అంటే మనం ఆ సీన్ని నేను చెప్పేస్తే మీకు థ్రిల్ పోద్ది, మీరు ఎంజాయ్ చేయరు కాబట్టి అరే ఏంట్రా బాబు ఇలా చేసింది అనిపించింది. ఖచ్చితంగా తనకి ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయేమో అనుకుంటున్నాను నేను. ఈ క్యారెక్టర్ ఆ పోర్షన్ కొరకే, అది ఎక్కడ జరిగింది అంటే అది ఆ వర్డ్ చెప్పేసినా కూడా మీకు థ్రిల్ పోద్ది. నేనైతే చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ ఇంత బాగా యాక్ట్ చేయడం చూసా. యాక్టింగ్ అసలు నేను ఏదో నా కళ్ళ ముందు చూసినట్టు వచ్చింది. అలా అంటే ఎంత మూవీ చూసినా కొంచెం అలా ఉంటాం, ఒక ఫ్రీగా ఉంటాం. బట్ ఆ సీన్ వరకు అయితే నేను అలా లీనం అయిపోయా. ఆ సీన్లో అంత బాగా చేసింది తను. అరే ఏంట్రా బాబు అని అలా చూసి ఉండిపోయా. నిజంగా తన ఫ్రస్ట్రేషన్ అంతా ఆ క్యారెక్టర్ అంత ఇన్వాల్వ్ అయిపోయిందేమో అనిపించింది. ఇక స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే చాలా మంచి స్టోరీ. నాకు ఏదో 2 మూవీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు ఒక మూవీ, ఒక సాడ్ ఎండింగ్ అయిపోయింది అక్కడికి. అదే తమిళ సినిమాలో స్టార్టింగ్లో చెప్పాను కదా. తర్వాత ఆ స్టోరీకి ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది అనేది సెకండ్ హాఫ్ చూశాను. 2 మూవీస్ చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ రవి అయితే చాలా బాగా చేశాడు గైస్. అసలు రవి గారి సక్సెస్ ఎలా అంటే ఈ మూవీకి కిరణ్ అబ్బవరం గౌరీప్రియని సెలెక్ట్ చేయడంలోనే సక్సెస్ అని చెప్పుకోవచ్చు. రవి గారు అయితే ఇంతకుముందు 3 రోజెస్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా ఆహాలో, దానికి రైటర్గా. సాయి ధరమ్ తేజ్ మూవీ ఒకటి ఉంది కదా ప్రతిరోజు పండగ అని, మారుతి గారి డైరెక్షన్లో వచ్చింది, దానికి కూడా రైటర్గా ఆయన పనిచేసినట్టు ఆయన ప్రొఫైల్లో చూశాను. అలాగే ఓర్వశివో రాక్షసివో అని ఒక మూవీ ఉంది అల్లు సిరీస్ది, ఆ మూవీకి కూడా ఆయన రైటర్గా పనిచేసినట్టు కూడా నేను చూశాను. సో వాటికి కూడా రైటింగ్ బాగుంటుంది ఆ సినిమాల్లో. సో ఈ సినిమాలో రైటింగ్ బాగుంటుంది, నాకు డైరెక్షన్ బాగా అనిపించింది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా అనిపించింది. రవి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, చింటూ బాయ్ ఫైట్, బాగుంటుంది. అది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో అలా ఫైట్ని డిజైన్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో క్లైమాక్స్ మొత్తం ఎమోషనల్గా ఉంటుంది, బాగా కనెక్ట్ అయ్యాం. కిరణ్ అబ్బవరం చాలా సెటిల్గా చేశాడు, హీరోయిన్ చాలా బాగా చేసింది,
ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది మూవీని. ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కూడా నాకు అక్కడక్కడ అనిపించింది, ఎందుకంటే మళ్ళీ అదే స్టోరీ కనెక్ట్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ చేసిన పర్సన్ గురించి కూడా నేను చెప్తే కూడా కొంచెం రివీల్ అవ్వకుండా ఉంటుంది, మీరు దాన్ని ఫ్రెష్గా చూస్తేనే బాగుంటుంది. కాబట్టి ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది కదా, బాగుంది. ఎందుకంటే కిరణ్ అబ్బోర్ యాక్టింగ్ బాగుంటుంది, అలా సెటిల్గా చేశాడు. ఏంటి వీడు పక్కన ఎవరో ఊహించుకొని చెప్తున్నాడు అనుకున్నారా, ఇది కూడా మూవీలో ఒక పార్ట్, అది కూడా మీరు మూవీకి వెళ్ళి చూడాలి. ఓవరాల్గా ఒక మంచి లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్తో అయితే నేను బయటకు వచ్చాను గైస్. అంతే ఈ మూవీ గురించి. ఖచ్చితంగా నేను పెట్టిన టికెట్కి అయితే నాకు వర్త్ అనిపించింది అంతే. ఇది గైస్ ఈ వీడియోకి. మరొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.